ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఎమ్మెల్సీ కాదు, నువ్వు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కూడా కాదు అన్నటువంటి వారు అందరూ కూడా అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వని అన్నారు. ఇవాళ అసెంబ్లీకి కూడా రాకుండా బయట ఉండి కామెంట్లు చేసేవాళ్ళు అందరికీ కూడా చెంపపెట్టులాగా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చూపించినటువంటి అదే చెప్పు దెబ్బలాగా గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళిన విధానం కానీ, ఢిల్లీలో రిసీవ్ చేసుకున్న విధానం కానీ, ఈయనేమి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు, ఒక రాష్ట్రంలో ఒక సాధారణ డిప్యూటీ ముఖ్యమంత్రి, కానీ అసాధారణ రీతిలో ఈయన్ని రిసీవ్ చేసుకున్న విధానం ఎట్టిదనగా అది చెప్పనలో కాదు. నా భూతో నా భవిష్యత్తు, అయ్యా నా భూతో నా భవిష్యత్తు అంటారే, అలా కేంద్ర మంత్రులు ఒక నిర్మలా సీతారామన్ కానీ, ఇంకోళ్ళు కానీ, నడ్డా గారు కానీ, అనేక మంది వీళ్ళు కానీ కేంద్ర మంత్రులు, అలాగే ప్రధానమంత్రి గారు కానీ, ఉపరాష్ట్రపతి గారు కానీ, అక్కడ ఉన్నటువంటి మంత్రులు అందరూ కూడా అత్యధికంగా ఎంతో అభిమానంతో ఆయన నిన్న మహారాష్ట్రలో బీజేపీకి అట్లాగే అక్కడున్న కూటమికి 100 స్ట్రైక్ రేట్ రావడానికి పవన్ కళ్యాణ్ గారు పడ్డ కష్టం ఇదే. పూనా కానీ, లాతూర్ కానీ, నాందేడ్ కానీ, అట్లాగే బలార్షా కానీ, మూల్ కానీ, గోయిండియా కానీ, గడ్చిరోలి కానీ, అట్లాగే నాందేడు, నర్సీ, లాతూర్లు కానీ ఏ విధంగా కష్టపడి తిరిగాడో మహారాష్ట్రలో మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక మెజారిటీతో బీజేపీని 100-120 సీట్లు పైచీలకు సీట్లతో గెలిపించడం అనేది, అక్కడ 220 సీట్లు మిగతా కూటమితో గెలిపించడం అనేది మామూలు విషయం కాదండి. ఇవాళ అంత గొప్ప మెజార్టీ రావడానికి ముఖ్య కారకుడైనటువంటి పవన్ కళ్యాణ్ ఇమేజీ, పవన్ కళ్యాణ్ ఎథిక్స్, పవన్ కళ్యాణ్ రాజనీతి, పవన్ కళ్యాణ్ యొక్క సిన్సియారిటీ, ఆయన యొక్క నీతి నియమాలు, ఆయనకున్న పేరు ప్రఖ్యాతులు వాళ్ళందరూ కూడా పిలిచి ఏ విధంగా గౌరవించారో తెలుసా అండి. सनातन धर्म परिरक्षक हो हमारे पवन कल्याण जी, आप पावर स्टार पवन कल्याण है। यह हमारी महाराष्ट्र में कोई थर्मल पावर का हमारे को कोई ज़रूरत नहीं है, थर्मल पावर प्लांट का कोई ज़रूरत नहीं है, हमारे को वो पावर का ज़रूरत नहीं है, पावर स्टार पवन कल्याण का ज़रूरत है। वो आया हम सब जीतने के लिए, मेरे पीछे माँ बाप की तरफ खड़ के मोदी जी को, बीजेपी को और ये कूटमी को कितनी इज्जत दे के, कितना सीट दे के गवर्नमेंट फॉर्म करके इधर आया, एक बार देख लीजिए। ऐसी बता रहे ఇలా చెప్పుకుంటున్నారు. ఇంతకన్నా ఏమన్నా కావాలా? రోజా నీ ఎంగిరిక ఇప్పు ஒரு మారు పారు, ఇప్పు ஒரு మారు పవన్ ఎంగిరిక, నీ ప్రెసిడెంట్ ಇಲ್ಲ, నీ సెక్రటరీ ಇಲ್ಲ, పంచాయతీ ప్రెసిడెంట్ ಇಲ್ಲ, எம்எல்ஏ ಇಲ್ಲ, எம்பிபி ಇಲ್ಲ சொல்லிட்டேனா எனக்கு முன்னாடி. இப்போ ஒரு மாறு பாருனா, இப்போ పవన్ కళ్యాణ్ ఎంగ இருக்கா, ఎన్న మేళా இருக்கா ஒரு మారు పారనా రోజా. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదండి. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి నిన్న అదే పిఠాపురానికి ఎన్ని రైల్వే హాల్ట్లు తీసుకొచ్చుకున్నారు, రైల్వే స్టేషన్కి ఆయనకి కావాల్సినవి, అట్లాగే నిధులు ఎన్ని తీసుకొచ్చారో, అట్లాగే పంచాయతీలకి నిధులు ఏమేమి తెచ్చారో, అట్లాగే రాజధానికి కానీ ఇంకోటి కానీ ప్రతి ఒక్కటి కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ముఖం చూసి చేయటమేనండి. పవన్ కళ్యాణ్ గారు ముఖం చూసి చేయటమేనండి. గతంలో ఇదే మోడీ గారు కూడా ఎన్ని మాటలు మాట్లాడారో, దీన్ని ఒక ఏటీఎం లాగా ఉపయోగించారని చెప్పారు. ఇవాళ ఏటీఎం లాగా ఉపయోగించడానికి తెలియకోకుండా, కుదరకోకుండా ఇవాళ అదే ఏటీఎం కోడ్ లాంగ్వేజ్ ఉంటుందండి, అదే ఏటీఎం నెంబర్స్ ఉంటాయండి. ఆ నెంబరే ఇవాళ, ఆ నెంబర్ కొడితేనే ఇవాళ రాష్ట్రానికి నిధులు వచ్చినట్టుగా మనం డబ్బులు ఏ విధంగా ఏటీఎంలో తీయగలుగుతున్నాం, అలా ఇవాళ ఈ పవన్ అనేవాడు వెళ్తేనే రాష్ట్ర అభివృద్ధికి ముఖ్య కారకుడు, నిజాయితీగా ఖర్చు పెట్టిస్తాడన్న నమ్మకంతో విభజింపబడిన రాష్ట్రానికి మేలు చేయాలని పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాతే వాళ్ళకి బుద్ధి పుట్టిందండి, ఈ మోడీ గారికి కానీ బీజేపీ వారికి కూడా. లేకపోతే వీళ్ళు కూడా ఏ బడ్జెట్లో ఇప్పుడు వరకు విభజింపబడిన రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ ఇవ్వడం కానీ ఇంకోటి కానీ లేదండి. ఇవాళ మనకు నిధులు కేటాయించడం కూడా లేదండి. అలాంటిది చూడండి ఇవాళ ఎన్ని వేల కోట్లు తీసుకొస్తున్నారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు. రైల్వే జోన్ తీసుకొచ్చాడు, ఇవాళ కడప స్టీల్ ప్లాంట్కి ఒక శ్రీకారం తెచ్చాడు. మరి అట్లాగే కాకినాడ పోర్టు చూడండి, నిన్న పోర్టు విషయమే చూడండి, ఇక్కడ జరిగేటటువంటి అవకతవకలను ఏ విధంగా నిర్మూలిస్తున్నాడో, చక్కగా చేస్తున్నాడో. ఇవాళ సనాతన ధర్మం విషయం కానీ, ఎథిక్స్ విలువలు ఉన్నటువంటి మరో పుచ్చలపల్లి సుందరయ్య లాంటివాడు కానీ మనకు ఉన్నాడు అంటే గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు. ఆ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ
కేంద్రంలో బీజేపీ ఉండటానికి కానీ రాష్ట్రంలో చంద్రబాబు గారు ఉండటానికి కానీ ఎంత తాపత్రయపడ్డాడో వీళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది ఒక విద్యార్థిగా ఎంత నేర్చుకుంటున్నాడో అహంకారం లేకోకుండా పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు రావాలని ప్రతి ఒక్క కులం ప్రతి ఒక్క పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వంక చూస్తున్నారండి.